హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. తాజాగా ఓజీపై స్పందిస్తూ ఆర్టీవీ యజమాని రవిప్రకాష్ చేసిన ట్వీట్ కి పూనం కౌర్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు ఎప్పటికీ ఓజీనే, ఎప్పటికీ ప్రజల ఛాంపియన్ గా ఉంటారు. మీరు సాధించిన విజయానికి, సాధిస్తున్న బిగ్ నెంబర్స్ కి అభినందనలు పవన్ కళ్యాణ్ అంటూ రవిప్రకాష్ ట్వీట్ చేయగా, దానికి షేమ్ ఆన్ యూ అంటూ పూనం కౌర్ ట్వీట్ వేసింది. అయితే పూనం కౌర్ అలా ఎందుకు ట్వీట్ చేసిందో తెలియక నెటిజన్లు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగినా కూడా పూనం కౌర్ వెంటనే స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ట్వీట్లు చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు పూనం కౌర్. మొన్న మధ్య కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఇష్యూపై స్పందిస్తూ చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా పలు కమిటీలు కూడా వేశారని, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు పూనం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు చేసిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అలాగే సమంత, నాగచైతన్యలపై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అంశంపైన పూనం స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ స్పందిస్తూ తెలుగు సమాజంలో స్త్రీలను గౌరవించడం ముఖ్యం, కానీ ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది. ఒక మహిళ అయ్యుండి మరో స్త్రీని అవమానించడం చూస్తుంటే రాజకీయంగా ఎంత దిగజారేమో అనిపిస్తోంది అంటూ రవిప్రకాష్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ కి పూనం స్పందిస్తూ, నిజమేంటో తెలుసుకోకుండా మీరు ప్రసారం చేసే కార్యక్రమాల వల్ల నా జీవితం కూడా నాశనమైంది. ఓ దళిత బిడ్డను బలిపశువుని చేశారు. దయచేసి మీరు నోరు మూసుకుంటే మంచిది అంటూ ట్వీట్ వేసింది. గతంలో పవన్ కళ్యాణ్ పై విపరీతమైన అభిమానం చూపించిన పూనం కౌర్ ఆయనతో సాన్నిహిత్యంగా మెలిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగేది. అయితే కొన్ని పరిణామాలతో ఆయనకు దూరంగా జరిగి అప్పటి నుంచి పవన్ పై ద్వేషం పెంచుకున్నట్లు చెబుతూ ఉంటారు. పవన్ వ్యతిరేకులు కూడా అప్పుడప్పుడు పూనం కౌర్ పేరు ప్రస్తావన తీసుకొచ్చి ఆయన్ని ఇబ్బందుల్లో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓజీపై రవిప్రకాష్ ట్వీట్ చేయడంతో ఒకే ఒక్క పదంలో ఆయనకు కౌంటర్ ఇచ్చింది పూనం. అయితే పవన్ కళ్యాణ్ సినిమా హిట్టు కావడం ఆమెకు ఇష్టం లేదని, ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఇలా చేసుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.